ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో ఒకరినొకరు నాశనం చేసుకోవడం మాత్రమే కాదు, శత్రువు జేబులు ఖాళీ అయ్యేలా చేసి ఆర్థికంగా కుంగతీయడం కూడా. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చేస్తుంది ఖచ్చితంగా ఇదే. ఒక పక్క అగ్రరాజ్యం అమెరికా, మరొక పక్క మిలిటరీ పవర్ హౌస్ ఇజ్రాయెల్. ఈ రెండు దేశాల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ వేస్తున్న ఒకే ఒక మాస్టర్ స్కెచ్కు ఈ రెండు దేశాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న డ్రోన్లతో దాడి చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ వేల కోట్ల రూపాయలు గాల్లో బూడిదపాలు అయ్యేలా చేస్తుంది. అసలు ఒక్క ఇరాన్ డ్రోన్ను కూల్చడానికి అమెరికా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుంది? ఇరాన్ వేసిన ఈ మైండ్ గేమ్ ఏంటి? ఇరాన్ వాడే ప్రధాన ఆయుధం షాహెద్ సూసైడ్ డ్రోన్స్. వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ. ఒక షాహెద్ డ్రోన్ తయారీకి ఇరాన్కు అయ్యే ఖర్చు కేవలం $20,000, అంటే మన కరెన్సీలో సుమారు 16 లక్షల రూపాయలు. కానీ ఈ డ్రోన్ తమ మీద పడకుండా గాల్లోనే కూల్చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ వాడుతున్న ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఖర్చు ఎంతో తెలుసా? అమెరికా నావికాదళం వాడేటువంటి ఒక స్టాండర్డ్ మిసైల్స్ 2 ఖర్చు $2 మిలియన్, అంటే అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఇజ్రాయెల్ వాడే ఆరో లేదా డేవిడ్స్ స్లింగ్ క్షిపణుల ఖర్చు కూడా 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, ఇరాన్ పంపించే 16 లక్షల రూపాయల చిన్న డ్రోన్ను అడ్డుకోవడానికి శత్రు దేశాలు ఏకంగా 16 కోట్ల రూపాయల క్షిపణిని ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఇరాన్ తన అసలైన తెలివిని వాడింది. ఇరాన్ ఒక్క డ్రోన్ను పంపదు, ఒకేసారి వందల కొద్ది డ్రోన్లను గాల్లోకి వదులుతుంది. దీనినే మిలిటరీ భాషలో స్వామ్ అటాక్ అంటారు. ఇజ్రాయెల్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్కు ఆ డ్రోన్లు ఎటు నుంచి వస్తున్నాయో తెలుసుకునే లోపే తమ దగ్గర ఉన్న ఖరీదైన క్షిపణులను వాడేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇరాన్ ఒక 100 డ్రోన్లను పంపిందనుకోండి, ఇరాన్కు అయ్యే ఖర్చు 16 కోట్లు. కానీ వాటిని కూల్చడానికి అమెరికా ఇజ్రాయెల్కు అయ్యే ఖర్చు కనీసం 1600 కోట్ల రూపాయలు. అలా శత్రువుల దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణులన్నీ అయిపోయిన తర్వాత అసలు దాడి మొదలు పెడుతుంది ఇరాన్. డిఫెన్స్ సిస్టమ్ ఖాళీ అయిన తర్వాతనే వెంటనే వందలు వేల కోట్ల రూపాయల విలువైన శత్రువుల కీలక రాడార్లు, కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపైన ఖచ్చితమైనటువంటి దాడులను చేస్తుంది. ఇక యుద్ధంలో డబ్బు కంటే ముఖ్యమైనది సమయం. ఇరాన్ తన షాహెద్ డ్రోన్లను చాలా సాధారణమైన పార్ట్స్తో, బైక్ ఇంజన్లతో రోజుకు వందల సంఖ్యలో ఫ్యాక్టరీలలో తయారు చేయగలదు. కానీ వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టర్ మిసైల్స్ తయారు చేయడానికి అమెరికాకు నెలల సమయం పడుతుంది. పైగా హై అండ్ టెక్నాలజీ కావాలి. అంటే ఒక పక్క ఇరాన్ దాడి చేస్తూ శత్రువుల ఖజానాను ఖాళీ చేస్తుంది, మరో పక్క వాళ్ళ ఆయుధాల నిల్వలను కూడా జీరో చేస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక ఇంకో 2 ఏళ్ళు సాగితే ఈ డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థల మీద ఊహించని భారం పడడం గ్యారంటీగా కనిపిస్తుంది. చూసారుగా, ఇరాన్ ఒకే దెబ్బతో శత్రువుల బలగాలను మాత్రమే కాదు, వాళ్ళ బడ్జెట్ను కూడా టార్గెట్ చేసింది. తక్కువ ఖర్చు ఎక్కువ డ్యామేజ్ అనే ఈ ఇరాన్ వ్యూహం ముందు అగ్రరాజ్యాలు కూడా తల పట్టుకుంటున్నాయి. మరి ఇరాన్ వాడుతున్న ఈ ఎకనామిక్ వార్ఫేర్ వ్యూహం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమెరికా దీనికి ఎలా చెక్ పెడుతుంది అనుకుంటున్నారో? యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో ఒకరినొకరు నాశనం చేసుకోవడం మాత్రమే కాదు, శత్రువు జేబులు ఖాళీ అయ్యేలా చేసి ఆర్థికంగా కుంగతీయడం కూడా. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చేస్తుంది ఖచ్చితంగా ఇదే. ఒక పక్క అగ్రరాజ్యం అమెరికా, మరొక పక్క మిలిటరీ పవర్ హౌస్ ఇజ్రాయెల్. ఈ రెండు దేశాల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ వేస్తున్న ఒకే ఒక మాస్టర్ స్కెచ్కు ఈ రెండు దేశాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న డ్రోన్లతో దాడి చేస్తూ అమెరికా ఇజ్రాయెల్ వేల కోట్ల రూపాయలు గాల్లో బూడిదపాలు అయ్యేలా చేస్తుంది. అసలు ఒక్క ఇరాన్ డ్రోన్ను కూల్చడానికి అమెరికా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుంది? ఇరాన్ వేసిన ఈ మైండ్ గేమ్ ఏంటి? ఇరాన్ వాడే ప్రధాన ఆయుధం షాహెద్ సూసైడ్ డ్రోన్స్. వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ. ఒక షాహెద్ డ్రోన్ తయారీకి ఇరాన్కు అయ్యే ఖర్చు కేవలం $20,000, అంటే మన కరెన్సీలో సుమారు 16 లక్షల రూపాయలు. కానీ ఈ డ్రోన్ తమ మీద పడకుండా గాల్లోనే కూల్చేయడానికి అమెరికా ఇజ్రాయెల్ వాడుతున్న ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఖర్చు ఎంతో తెలుసా? అమెరికా నావికాదళం వాడేటువంటి ఒక స్టాండర్డ్ మిసైల్స్ 2 ఖర్చు $2 మిలియన్, అంటే అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఇజ్రాయెల్ వాడే ఆరో లేదా డేవిడ్స్ స్లింగ్ క్షిపణుల ఖర్చు కూడా 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
అంటే అర్థం చేసుకోండి, ఇరాన్ పంపించే 16 లక్షల రూపాయల చిన్న డ్రోన్ను అడ్డుకోవడానికి శత్రు దేశాలు ఏకంగా 16 కోట్ల రూపాయల క్షిపణిని ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఇరాన్ తన అసలైన తెలివిని వాడింది. ఇరాన్ ఒక్క డ్రోన్ను పంపదు, ఒకేసారి వందల కొద్ది డ్రోన్లను గాల్లోకి వదులుతుంది. దీనినే మిలిటరీ భాషలో స్వామ్ అటాక్ అంటారు. ఇజ్రాయెల్, అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్కు ఆ డ్రోన్లు ఎటు నుంచి వస్తున్నాయో తెలుసుకునే లోపే తమ దగ్గర ఉన్న ఖరీదైన క్షిపణులను వాడేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇరాన్ ఒక 100 డ్రోన్లను పంపిందనుకోండి, ఇరాన్కు అయ్యే ఖర్చు 16 కోట్లు. కానీ వాటిని కూల్చడానికి అమెరికా, ఇజ్రాయెల్కు అయ్యే ఖర్చు కనీసం 1600 కోట్ల రూపాయలు. అలా శత్రువుల దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణులన్నీ అయిపోయిన తర్వాత అసలు దాడి మొదలు పెడుతుంది ఇరాన్. డిఫెన్స్ సిస్టమ్ ఖాళీ అయిన తర్వాతనే వెంటనే వందలు వేల కోట్ల రూపాయల విలువైన శత్రువుల కీలక రాడార్లు, కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపైన ఖచ్చితమైనటువంటి దాడులను చేస్తుంది. ఇక యుద్ధంలో డబ్బు కంటే ముఖ్యమైనది సమయం. ఇరాన్ తన షాహెద్ డ్రోన్లను చాలా సాధారణమైన పార్ట్స్తో, బైక్ ఇంజన్లతో రోజుకు వందల సంఖ్యలో ఫ్యాక్టరీలలో తయారు చేయగలదు. కానీ వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టర్ మిసైల్స్ తయారు చేయడానికి అమెరికాకు నెలల సమయం పడుతుంది. పైగా హై అండ్ టెక్నాలజీ కావాలి. అంటే ఒక పక్క ఇరాన్ దాడి చేస్తూ శత్రువుల ఖజానాను ఖాళీ చేస్తుంది, మరో పక్క వాళ్ళ ఆయుధాల నిల్వలను కూడా జీరో చేస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక ఇంకో 2 ఏళ్ళు సాగితే ఈ డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థల మీద ఊహించని భారం పడడం గ్యారంటీగా కనిపిస్తుంది. చూసారుగా, ఇరాన్ ఒకే దెబ్బతో శత్రువుల బలగాలను మాత్రమే కాదు, వాళ్ళ బడ్జెట్ను కూడా టార్గెట్ చేసింది. తక్కువ ఖర్చు, ఎక్కువ డ్యామేజ్ అనే ఈ ఇరాన్ వ్యూహం ముందు అగ్రరాజ్యాలు కూడా తల పట్టుకుంటున్నాయి. మరి ఇరాన్ వాడుతున్న ఈ ఎకనామిక్ వార్ఫేర్ వ్యూహం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమెరికా దీనికి ఎలా చెక్ పెడుతుంది అనుకుంటున్నారో? యుద్ధం అంటే కేవలం ఆయుధాలతో ఒకరినొకరు నాశనం చేసుకోవడం మాత్రమే కాదు, శత్రువు జేబులు ఖాళీ అయ్యేలా చేసి ఆర్థికంగా కుంగతీయడం కూడా. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఇరాన్ చేస్తుంది ఖచ్చితంగా ఇదే. ఒక పక్క అగ్రరాజ్యం అమెరికా, మరొక పక్క మిలిటరీ పవర్ హౌస్ ఇజ్రాయెల్. ఈ 2 దేశాల దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ వేస్తున్న ఒకే ఒక మాస్టర్ స్కెచ్కు ఈ 2 దేశాలకు చుక్కలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న డ్రోన్లతో దాడి చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ వేల కోట్ల రూపాయలు గాల్లో బూడిదపాలు అయ్యేలా చేస్తుంది. అసలు ఒక్క ఇరాన్ డ్రోన్ను కూల్చడానికి అమెరికా ఎన్ని కోట్లు ఖర్చు చేస్తుంది? ఇరాన్ వేసిన ఈ మైండ్ గేమ్ ఏంటి? ఇరాన్ వాడే ప్రధాన ఆయుధం షాహెద్ సూసైడ్ డ్రోన్స్. వీటి తయారీ ఖర్చు చాలా తక్కువ. ఒక షాహెద్ డ్రోన్ తయారీకి ఇరాన్కు అయ్యే ఖర్చు కేవలం $20,000, అంటే మన కరెన్సీలో సుమారు 16 లక్షల రూపాయలు. కానీ ఈ డ్రోన్ తమ మీద పడకుండా గాల్లోనే కూల్చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ వాడుతున్న ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఖర్చు ఎంతో తెలుసా? అమెరికా నావికాదళం వాడేటువంటి ఒక స్టాండర్డ్ మిసైల్స్ 2 ఖర్చు $2 మిలియన్, అంటే అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఇజ్రాయెల్ వాడే ఆరో లేదా డేవిడ్స్ స్లింగ్ క్షిపణుల ఖర్చు కూడా 10 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, ఇరాన్ పంపించే 16 లక్షల రూపాయల చిన్న డ్రోన్ను అడ్డుకోవడానికి శత్రు దేశాలు ఏకంగా 16 కోట్ల రూపాయల క్షిపణిని ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడే ఇరాన్ తన అసలైన తెలివిని వాడింది. ఇరాన్ ఒక్క డ్రోన్ను పంపదు, ఒకేసారి వందల కొద్ది డ్రోన్లను గాల్లోకి వదులుతుంది. దీనినే మిలిటరీ భాషలో స్వామ్ అటాక్ అంటారు. ఇజ్రాయెల్, అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్కు ఆ డ్రోన్లు ఎటు నుంచి వస్తున్నాయో తెలుసుకునే లోపే తమ దగ్గర ఉన్న ఖరీదైన క్షిపణులను వాడేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఇరాన్ ఒక 100 డ్రోన్లను పంపిందనుకోండి, ఇరాన్కు అయ్యే ఖర్చు 16 కోట్లు. కానీ వాటిని కూల్చడానికి అమెరికా, ఇజ్రాయెల్కు అయ్యే ఖర్చు కనీసం 1600 కోట్ల రూపాయలు. అలా శత్రువుల దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణులన్నీ అయిపోయిన తర్వాత అసలు దాడి మొదలు పెడుతుంది ఇరాన్. డిఫెన్స్ సిస్టమ్ ఖాళీ అయిన తర్వాతనే వెంటనే వందలు వేల కోట్ల రూపాయల విలువైన శత్రువుల కీలక రాడార్లు, కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలపైన ఖచ్చితమైనటువంటి దాడులను చేస్తుంది. ఇక యుద్ధంలో డబ్బు కంటే ముఖ్యమైనది సమయం. ఇరాన్ తన షాహెద్ డ్రోన్లను చాలా సాధారణమైన పార్ట్స్తో, బైక్ ఇంజన్లతో రోజుకు వందల సంఖ్యలో ఫ్యాక్టరీలలో తయారు చేయగలదు. కానీ వాటిని అడ్డుకునే ఇంటర్సెప్టర్ మిసైల్స్ తయారు చేయడానికి అమెరికాకు నెలల సమయం పడుతుంది.
పైగా హై అండ్ టెక్నాలజీ కావాలి. అంటే ఒక పక్క ఇరాన్ దాడి చేస్తూ శత్రువుల ఖజానాను ఖాళీ చేస్తుంది, మరో పక్క వాళ్ళ ఆయుధాల నిల్వలను కూడా జీరో చేస్తుంది. ఒకవేళ యుద్ధం కనుక ఇంకో 2 ఏళ్ళు సాగితే ఈ డ్రోన్లను అడ్డుకునే క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థల మీద ఊహించని భారం పడడం గ్యారంటీగా కనిపిస్తుంది. చూసారుగా, ఇరాన్ ఒకే దెబ్బతో శత్రువుల బలగాలను మాత్రమే కాదు, వాళ్ళ బడ్జెట్ను కూడా టార్గెట్ చేసింది. తక్కువ ఖర్చు ఎక్కువ డ్యామేజ్ అనే ఈ ఇరాన్ వ్యూహం ముందు అగ్రరాజ్యాలు కూడా తల పట్టుకుంటున్నాయి. మరి ఇరాన్ వాడుతున్న ఈ ఎకనామిక్ వార్ఫేర్ వ్యూహం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అమెరికా దీనికి ఎలా చెక్ పెడుతుంది అనుకుంటున్నారో